అసలు ఒక మాట అడుగుతాను, ఆ మందసేపు పెట్టి పైన ఎవరు ఉన్నారనుకుంటున్నారు? ఎప్పుడన్నా ఆలోచించారా? దేవుడు ఉన్నాడు అంటున్నావు, ఏ దేవుడు? తండ్రి అయిన దేవుడు సమీపింపరాని తేజస్సులో వసిస్తున్నాడు. కుమారుడైన దేవుడు తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు. ఎవరు దానిపైన ఉన్నది? పరిశుద్ధాత్మ దేవుడు. నూతన నిబంధనలు చూస్తున్నాం, పరిశుద్ధాత్మతో పిచ్చి పిచ్చిగా ఆడద్దు, చస్తావరా అని. అర్థమవుతుందా? మన దేహము సాక్రిఫిషియల్ లైఫ్, మన శరీర క్రియలు సాక్రిఫిషియల్. మన మైండ్ ఇనోకోట్, అక్కడ వాక్యం ఉండాలి, దేవుని సన్నిధి మనసులో ఉండాలి. ఎప్పుడైతే ఆ రీతిగా ఉంటామో దేవుడు నీలో ఉంటాడంట. ఎంతమందికి ఆశ ఉందో దేవుడు నాలో ఉండాలి? నా ముందు కూడా యేసు ప్రభు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, నేను మీలో ఉంటా, మీతో ఉంటా.